ఓం నమో వెంకటేశాయ. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. వెంకటేశ్వర సుప్రభాతంలోని 7వ శ్లోకం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనారికేళ ఊగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆవాతి మందమనిల సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ప్రభాత సమయం. కమలాలు వికసిస్తున్నాయి. కొబ్బరి, పనస మొదలగు చెట్ల యొక్క సువాసనలు వెదజల్లుతున్నాయి. మందమైన గాలి దివ్య సుగంధాలతో వీచుతుంది. ఓ శేషాద్రి శిఖరంలో నివసించే ప్రభు, నీకు మంగళమైన ఉదయం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేమిటి అంటే, ప్రకృతి ప్రతిరోజు కొత్తగా మేల్కొంటుంది. పూలు వికసిస్తాయి. గాలి స్వచ్ఛంగా మారుతుంది. ప్రతి ఉదయం కొత్త ప్రారంభం. ఇక్కడ మనకి జీవితంలో ఏం తెలుసుకోవాలి? ప్రకృతి మనకేం నేర్పుతుందో దానిని తెలుసుకోవాలి. నిన్నటి విషయాలని వదిలేసి ఈ రోజుని కొత్తగా ప్రారంభించాలి. ప్రతి ఉదయం మన జీవితానికి ఒక ఫ్రెష్ ఛాన్స్. మన మైండ్ కూడా ఇలాగే పనిచేస్తుంది. మార్నింగ్ టైంలో మన బ్రెయిన్ కామ్ స్టేట్లో ఉంటుంది. ఈ టైంలో కొత్త ఆలోచనలు వస్తాయి. క్లారిటీ పెరుగుతుంది. పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఒక డీప్ బ్రీత్ తీసుకొని ప్రకృతిని ఒకసారి చూడాలి. 2 నిమిషాలు మనసును కామ్ చేసుకోవాలి. ఇది మన రోజు మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. మన మైండ్ సెట్ ఎలా ఉంటే మన రోజు అలాగే ఉంటుంది. సో ఇక్కడ లైఫ్ మెసేజ్ ఏంటి? నిన్నటి బాధలు, నిన్నటి ఫెయిల్యూర్స్ అన్నీ వదిలేసి ఈరోజు కొత్తగా ప్రారంభించండి. ప్రకృతిలాగా మనము మారాలి. ప్రతి ఉదయం ఒక వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రకృతిని గమనించాలి. జీవితాన్ని ఆస్వాదించాలి. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని 7వ శ్లోకం యొక్క అర్థం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.